హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎస్ రెమో. మీరు చూస్తున్నారు జిఎస్ రెమో ట్రిక్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఒక వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసింది నేనే. నా పేరు జిఎస్ రెమో. ఫ్రెండ్, ఇక్కడ మన ఫోటో వచ్చింది. ఇక్కడ చూసారా? ఇక్కడ చూసారా? ఇక్కడ అన్నీ మన నేమ్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను ఈరోజు క్లీన్గా వివరిస్తాను, చెప్తాను మీకు. ఫ్రెండ్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు కైనెమాస్టర్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసిన కైనెమాస్టర్ యాప్. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోరు. ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకు డౌన్లోడ్ చేసుకోకండి. నేను పెట్టిన యాప్ డౌన్లోడ్ చేసుకోరు. ఇది ఏమంటే ఇది కైనెమాస్టర్ F-Pro-K. ఇది F-Pro ప్రీమియం. ఇది ఈ యొక్క యాప్ వర్క్ అవుతుంది. మీతోన్న ప్లే స్టోర్ యాప్ ఉంటే ఉన్న యాప్ ఉంటే డిలీట్ చేయరు. దాన్ని డిలీట్ చేసి నేను పెట్టిన వీడియో కింద లింక్ ఉంటుంది. నా టైటిల్ అందరికి డిస్క్రిప్షన్ అంటే తెలుస్తలేదంట. నా వీడియో యూట్యూబ్లో ఓపెన్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ డిస్క్రిప్షన్ అంటే తెలుసుంటుంది అందరికీ. టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోరు. ఫస్ట్ లింక్ ఉంటుంది, కైనెమాస్టర్ అని ఉంటుంది. కైనెమాస్టర్ ఎపిక్ అని ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోరు. ఓకే ఫ్రెండ్, నేను ఇప్పుడు ఆ వీడియో ఎలా చేశాను, మీకు మన ఫోటో ఎలా యాడ్ చేయాలి, మన నేమ్స్ ఎలా రాయాలనేది, ఇంకోటి టెంప్లెట్ చూసారు కదా, టెంప్లెట్స్ రెడ్ కలర్లో, ఆ టెంప్లెట్స్ ఎలా పెట్టాలి అనేది మీకు ఇలా మొత్తము ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. ఓకే, మీరు కూడా చేయవచ్చు. 100% వర్క్ ఉంటుంది. నా వీడియోలలో ఫరాక్ ఉండదు, ఫేక్ ఉండదు, పక్క వర్క్, 100% వర్క్. ఎందుకంటే నాకు ఎడిటింగ్ అంటే చాలా పిచ్చి. ఫోటో ఎడిటింగ్ అని వీడియో ఎడిటింగ్ అంటే ఇంకా పిచ్చి మనకి. అందుకోసం నాకు తెలిసింది మీకు చెప్పాల్సుకుని అనుకుంటున్నా. ఫ్రెండ్, డైరెక్ట్ ఈ టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్, టాపిక్లోకి వెళ్ళిపోయే ముంగడ నాది చిన్న రిక్వెస్ట్. ఓకే, ఏందా రిక్వెస్ట్ అంటే జిఎస్ రెమో ట్రిక్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోరు. దాని పక్కన బెల్ గంట కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్, మేమంటే కొత్తగా పెట్టాను ఛానల్, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. మా వీడియో నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్, మీరు ఫస్ట్ మన కైనెమాస్టర్ యాప్ను ఒకటి ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేయండి. ఫ్రెండ్, ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధానంగా ఉంటుంది. ఫ్రెండ్, ఈ యొక్క ఇక్కడ ప్లస్ మార్క్ అని అవుతుంది. ఈ ప్లస్ మార్క్ మీద ఫ్రెండ్, ఇక్కడ నా బ్లూ కలర్లో గీత వేసాను. మీకు ప్లస్ మార్క్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ 16.9 ఇక్కడ బ్లూ మార్క్ వేసాను కదా, 16.9 మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఎంటీ ట్యాబ్ ఓపెన్ అయింది. ఓన్లీ ఎంటీ, దీంట్లో ఏమి లేదు, ఓన్లీ ఎంటీ ఓపెన్ అయినాక మనకి ఇక్కడ మీడియా అని ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. గ్రీన్ బ్లూ కలర్ టెక్స్ట్ డ్రాగింగ్ చేస్తున్నా చూడండి. మీరు దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినాక మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోరు. ఓకే, సెలెక్ట్ చేసుకోరు. నేను నా ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. మీరు మీ ఇష్టం ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకోరు. మీ ఫ్రెండ్స్ ఫోటో, మీ ఫోటో ఏదైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేరి. ఓకే మీద క్లిక్ చేయండి. చేసినాక ఒకసారి ఫోటో మీద క్లిక్ ఇవ్వండి. ఫోటో మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది 30 సెకండ్ వరకు స్క్రోల్ అంటే లాక్కు వెళ్ళండి, పట్టుకొని గుంజుకొని వెళ్ళండి. ఓకే, మనకి ఇంగ్లీష్ పెద్ద రాదు, ఏమనుకోకండి మీరు తప్పుగా మాట్లాడితే. ఫ్రెండ్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి లేయర్స్ అన్న ఒక ఆప్షన్ ఉంది. లేయర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినాక మనకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, మీడియా మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక టెంప్లెట్ మీకు చూపించాను కదా, రెడ్ కలర్ టెంప్లెట్. ఇక ఫ్రెండ్, ఇక్కడ ఆడుతుంది కదా రెడ్ కలర్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మన వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. ఈ వీడియో సైజు వేయించాలి. ఎలా వేయించాలి అనుకుంటే మనకి ఇక్కడ ఒక రెండో ఆప్షన్ చూసారు, స్కార్ప్. ఇది అంటే
ఇది సైజు వేయించుకునికే. సైజు వేయించుకున్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ రెండో ఆప్షను మొత్తం వైట్ ఉంది కదా, వైట్ దాని మీద క్లిక్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్, క్లిక్ ఇచ్చేసి ఇలా మనకు ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఫుల్ స్క్రీన్ అయిపోయినాక మీరు ఏం చేయాలి, మనకి రైట్ మార్క్ మీద ఓకే చేయండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మీరు కింద పెట్టారు కదా ఒక్క వీడియో, ఆ యొక్క వీడియో మీద మళ్ళీ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చినాయి కదా, ఇక్కడ ప్రీమియం అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్. ప్రీమియం అనే ఒక ఆప్షన్ ఉంది. ప్రీమియం అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హార్డ్ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హార్డ్ లైట్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ మనకు ఒకటి మీటర్ కనబడుతుంది చూసారా, దీన్ని తగ్గించుకోవాలి. ఎంత, ఒక 80 పెట్టేయండి. అయితే 80 పెట్టేసా ఫ్రెండ్స్, చూడండి 80 ఉంది. ఓకే, మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ మీద ఓకే చేయండి. రైట్ మార్క్ అనే మీద ఓకే చేయండి. ఓకే చేసేసిన తర్వాత ఇప్పుడు మన ఫోటో సైజ్ పెద్దగా ఉంది, దాన్ని ఇలా తగ్గించుకోవాలి. ఇక్కడ మన ఒక ఫోటో సైజు పెద్దగా ఉంది, ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం ఫోటో పెట్టాం కదా, ఫోటో మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు రెండో ఆప్షను స్కార్ప్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ రెండు అనేది ఇలా అటాచ్ అయిపోతుంది అన్నమాట. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. చూశాను ఫ్రెండ్, ఈ రెండు అటాచ్ అయిపోయినాయి ఆల్రెడీ. చూడండి అటాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మన ఫోటో సైజు ఎలా తగ్గించుకోవాలంటే మన 2 ఫింగర్స్, మన రెండు ఏళ్ళు ఇక్కడొక ఏళ్ళు పట్టుకొని ఇలా వట్టి దొబ్బాలి. ఇలా వట్టి దాన్ని అక్కడ జరపాలి. ఫ్రేమ్ ఏ సైజు ఉందో ఫ్రేమ్ సైజు పెట్టుకోవాలి. ఓకే, నేనైతే సైజు పెట్టేస్తా. ఫోటో ఇలా పైకి లాగండి. ఓకే ఫ్రెండ్, లాగిన తర్వాత మనకి ఇక్కడ రైట్ మార్క్ ఉంది చూడండి పైన, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఒక్కసారి ప్లే చేయండి. వావ్, సూపర్ ఫ్రెండ్. ఇప్పుడు మనం దీని మీద టెక్స్ట్ రాయాలి. నేను ఇందాక ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ రాశాను కదా, ఆ టెక్స్ట్ ఎలా రాయాలనుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా లేయర్ అనే ఆప్షన్, లేయర్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద టెక్స్ట్ అని చూడు, 4వ ఆప్షన్ టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసి మన నేము మనకు నచ్చిన నేమ్ రాసుకోవచ్చు. నేనైతే నా నేమ్ రాస్తా. ఫ్రెండ్, మన నేమ్ ఇక్కడ వచ్చింది చూడండి, నా ఫేస్ మీద యాడ్ అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఇలా లాగండి. ఓకే ఫ్రెండ్, ఇలా పట్టుకొని ఇలా లాగండి. లాగి ఇక్కడ మనకి కింద ఎల్లో కలర్లో చూడండి, ఇక్కడ కింద ఎల్లో కలర్లో అక్కడ ఎల్లో కలర్ ఉందా, ఇది పట్టుకొని ఇలా లాగండి. 30 సెకండ్ మన ఫోటో పెద్ద ఫోటో ఎలా వరకు ఉందో అలా వరకు లాగేయండి. లాగేసిన తర్వాత మనం ఏమి చేయాలంటే ఈ యొక్క ఫోటో మనం పెట్టిన నేమ్ మీద ఓకే చేయండి, అంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, 3 డాట్స్ అనే ఆప్షను. ఆ 3 డాట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3వ ఆప్షను డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు డ్యూయల్ అయినాయి, అవి 2 వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, కింద చూడండి ఫ్రెండ్, ఇంకా ఇక్కడ చూడండి 2 వచ్చేసినాయి నేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మీరు రాసిన నేమ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి ఆ ఒక్క నేమ్ని ఇక్కడ లాగండి. చూడండి ఫ్రెండ్, ఒక్క నేమ్లో 2 నేమ్లు తెప్పించాను. మీరు కూడా చేయొచ్చు, వర్క్ ఉంటుంది. కొంచెం ఏదైనా ఓపిక వాటి చేస్తే ఏదైనా వస్తుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఈ 2 నేమ్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 నేమ్ క్లీన్గా ఆడుతున్నాయి. క్లీన్గా అనిపించవద్దు, డిమ్గా అనిపించాలి. ఒకసారి వీడియో ప్లే చేస్తాను నాకు. చూడండి ఫ్రెండ్, బాగా కనబడతలేవు కదా, మంచిగా అనిపించాలి. నేను ఏం చేయాలంటే మీరు పెట్టారు ఒక వీడియో రెడ్ కలర్, ఆ ఒక్క వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. నేను పెట్టిన వీడియో మీద క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షను చూసారా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్రింగ్ టు ఫాంట్ 2వ ఆప్షన్
క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసి చూడండి డిమ్ముగా అయిపోయినాయి, నేమ్ డిమ్ముగా అయింది. ఇప్పుడు ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం. వావ్, నా నేమ్ మీద కలిసి పోతున్న విషయం హార్ట్స్ ఇలాగా. నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఒక ఆడియో అంటే మన ఒక సాంగ్, మనకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఆడియో 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 దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సాంగ్ ప్లే చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్, నేను ఈ సాంగ్ పెట్టుకున్నాను. ఈ సాంగ్ ఎలా యాడ్ చేయాలంటే చాలామంది అడిగారు, నన్ను వాట్సాప్లో కూడా అడుగుతున్నారు, అన్న మాకు సాంగ్ యాడ్ చేయడానికి వస్తలేదని అడిగారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్లస్ మార్క్ ఉంది చూసారా, ప్లస్ మార్కు, ఆ ప్లస్ అనే మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు సాంగ్ యాడ్ అయిపోయింది. ఇక్కడ కింద చూడండి సాంగ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఓకే చేయండి. ఇక్కడ ఓకే బటన్ మీద ఓకే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత సాంగ్ ప్లే చేద్దాం. DJ Rajkumar Sonu from Mehboob Nagar. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు సాంగ్ యాడ్ అయిపోయింది, ఫోటో యాడ్ చేసాము, మనం టెక్స్ట్ రాసాము, లవ్ టెంప్లెట్స్ పెట్టాము, అన్నీ పెట్టాము. ఓకే, పర్వాలేదు. ఇంకొకటి మనతో ఏమన్నా మీతో ఉన్న ఏందది లోగోస్ తెలుసు కదా, స్టాంప్స్ లోగోస్, అది కూడా మనం ఎలా యాడ్ చేయాలంటే చెప్తాను. ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత నా యొక్క లోగో నేను యాడ్ చేసుకుంటాను. సో మన లోగో వెరైటీ ఉంది, ఇక్కడ పెడతాను. ఇక్కడ పెట్టుకోవాలి, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోరు, కానీ నేనైతే ఇక్కడ పెడతాను, ఎందుకంటే నా వీడియో కదా ఇది, నేను చేస్తున్నా. 30 సెకండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రీమియం, ఇక్కడ చూడండి ఫ్రెండ్, ప్రీమియం అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినాక ఓవర్లీ, నో మల్టీ, నో స్క్రీన్, నో బిల్డింగ్, నో హార్డ్లైట్, నో సారీ ఫ్రెండ్స్, సారీ నేను రాంగ్ అది పెట్టాను స్టాంపు. నేను ఇప్పుడు ఇంకో స్టాంప్ పెడతాను. లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత నా స్టాంప్ ఎక్కడ ఉందో డౌన్లోడ్స్లో నా స్టాంప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, నా స్టాంప్ పెట్టేశాను. లోగో ఇది పక్కా లోగో, చూడండి పక్కా లోగో స్టాంప్ ఇలా తయారు చేసుకోండి. తయారు చేసుకున్నాక మనం ఒక లోగో ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ పడిన నెక్స్ట్ వీడియో మీద మీరు పెట్టిన టెంప్లెట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత బ్రింగ్ టు ఫాంట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సాంగ్ ప్లే చేద్దాము. వావ్, నువ్వంటే పిచ్చి, నీకోసం చచ్చే. చూడండి ఫ్రెండ్, ఫ్యాంటాస్టిక్ కదా ఫ్రెండ్ మీరు కూడా చేయవచ్చు, 100% వర్క్ ఉంటుంది. ఫ్రెండ్ మనం ఈ వీడియో షేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 30 అనే దాన్ని మార్చకండి, ఏదైతే మార్చుకోండి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. హెచ్డి కావాలన్నా మామూలు హెచ్డి, హెచ్డి, హై క్వాలిటీ 4K అని ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, తర్వాత మీరు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకునేకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కింద ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మన వీడియో మన మొబైల్లోకి వస్తుంది. రాకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్తాను వస్తుంది. కానీ ఫ్రెండ్ మీరు ప్లేస్టోర్లో ఉన్న యాప్ను వాడకండి, నేను ఇచ్చిన యాప్ను వాడండి. మీతో ఉన్న ప్లేస్టోర్ ఉన్న యాప్ ఉంటే డిలీట్ చేయండి, అర్జెంటుగా డిలీట్ చేసి ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ యాప్ ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కైనీమాస్టర్ ఎపికే ప్రో అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి మీకు ఒక టెంప్లెట్ చూపించాను కదా, రెడ్ కలర్ది టెంప్లెట్స్, ఒకసారి వీడియో చూపిస్తాను మీకు ఫ్రెండ్. ఇంకో ఇక్కడ ఈ టెంప్లెట్ చూపించాను కదా, ఈ టెంప్లెట్స్ మొత్తం అదే లేయర్ మ్యూజిక్, లవ్ సింపుల్స్, ఇవన్నీ మీకు ఈ టెంప్లెట్స్ కూడా కావాలనుకుంటే వీడియో కింద 2వ లింక్ ఉంటుంది, లవ్ టెంప్లెట్స్ రెడ్ డౌన్లోడ్ అని ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోరు ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, మీరు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చేస్తే ఏదైనా మనం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది మనకి ఫ్రెండ్. ఇక మా ఛానల్ కొత్తగా పెట్టాను, మీరందరూ నా ఛానల్ ఆదరించాలి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీరు కూడా నన్ను ఫాలో అని చెప్పి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, నా మనసు పూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్లకు షేర్ చేసి వాళ్ళు కూడా ఇలాంటి టెక్నాలజీ వీడియోలు చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాను.
ఓకేనా ఫ్రెండ్, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మటుగా మర్చిపోకండి. పక్క కింద వాడతా రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట మీద ఒక్కటి లాగిపెట్టి కొడితే టంగమంటుంది, గంట టంగమంటుంది. అక్కడ నుంచి మీరు అది కొడితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఖచ్చితంగా మా వీడియోలు మీరు మిస్ కారు. ఖచ్చితంగా చెప్పిన పని చేయండి ఫ్రెండ్. ఇప్పటికంటే చాలా లేట్ అయింది. నేను ఇంకా సండేలోకి రాలేదు, నేను ఇంకా సండే లోపలికి రాలేదు, సాటర్డే లోపల ఉన్నా. అంత కావాల్సి చూడండి. 11:48 అయింది. ఇక్కడ సాటర్డే June 22 అంటే నేను స్టార్ట్ చేస్తున్నా, కానీ వీడియో మటుకు సండే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, బాయ్, గుడ్ నైట్, సీ యూ, సీ డ్రీమ్.